ఆదర్శంగా తీసుకోవడం, వాళ్ళతో పాటు మాట్లాడడం, ఆయన ఫోటోలో చాలా కీలకమైన డేటా లభించింది. అందుకనే ఇంత పెద్ద కేసులు అయినాయి. అంతేగాని జనసేన వాళ్ళ కక్ష సాధింపో లేదా పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి అతనికి ఆ సెక్షన్ పెట్టండి ఈ సెక్షన్ పెట్టండి జరిగింది కాదు అని చెప్పడానికి పోలీసులు కొన్ని ఆధారాలను బయట పెడుతున్నారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. వరుణ్ గారు, ఇందులో పవన్ కళ్యాణ్ గారి ప్రభావంతో ఆయన అరెస్ట్ చేశారా లేదా అన్న దగ్గర మేజర్ డ్యామేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ జరిగింది. మీరు అన్నట్టు ఇవాళ ఎఫ్ఐఆర్ సంబంధించిన అంశంలో రేపు ఛార్జ్షీట్ వేసినప్పుడు గౌరవ న్యాయస్థానం ముందు వీళ్ళు దే నీడ్ టు ప్రొడ్యూస్ ఆల్ ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ ఏవైతే నక్సలైట్లతో మాట్లాడింది. ఇప్పుడు ఎందుకు మనం యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఆ రాడికల్ సంబంధించిన భావజాలం కానీ నెక్స్ట్ పుస్తకాలు విప్లవ సాహిత్యం కానీ రూముల్లో ఉన్నా సరే మమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయిన రోజులు మాకు తెలుసు యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఎంతమంది మా ఫ్రెండ్స్కి వాళ్ళకి. సో ఇది సర్వసాధారణమైన పోలీసు రొటీన్ చర్యల్లో ఒక భాగం. అండ్ రెండోది ఏంటంటే ఆపరేషన్ కగార్ అనే దేశవ్యాప్తంగా నక్సలైట్లను నిర్మూలించే నేపథ్యంలో జాతీయ విధానం అది అయినప్పుడు ఇవాళ నక్సలైట్ భావజాలాన్ని కానీ సమూలంగా నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జరిగింది. ఇవాళ తెలంగాణలో కూడా చాలామంది నక్సలిజానికి సింపథైజర్స్ ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళు సరెండర్ అయిన వాళ్ళు వాళ్ళ రాజకీయ క్షేత్రంలో చాలామంది ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆ భావావేశాలను తగ్గించుకొని వాళ్ళు సంజీవన స్రవంతిలో కలిసిన తర్వాత సమాజ హితం కోసం ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుంటూ ఉన్న వాళ్ళని కూడా చూసాం మనం. గద్దర్ గారు లాంటి ఆయనే సమాజంకి యాంటీ సోషల్ ఎలిమెంట్గా అభివర్ణించబడుతున్న తరుణంలో ఆయన బయటకు వచ్చి బుల్లెట్ గాయలతో వాళ్ళ సమాజంలో ఒక ప్రతీక కింద నిలబడ్డాడు. ఇవన్నీ మనం చూసిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా భావావేశాలకు గురి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా నిర్మూలితమైన సంస్థల్ని సాహిత్యాల్ని ప్రోత్సహించడం కూడా చట్టపరంగా నేరమని నేను చెప్తాను. సో ఇందులో దీనికి ఎవరు అతిథులు కాదు. ముఖ్యంగా ఈ సంబంధించిన అంశాల్లో ఒకవేళ కనుక పోలీసులకి ఎవిడెన్సెస్ ఏమైనా దొరికితే నెక్స్ట్ ఈ ప్రభావంతో ఇన్క్లిస్ట్ ఆ హెడ్మా గారికి వాటికి సంబంధించిన అంశాల్లో ఒక తాత్సారం, ఎందుకంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ కన్నా కొంచెం డిలే అయింది కదా, ఇతని ప్రమేయాలు ఏమైనా ఉన్నాయన్నది కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే కాన్సిక్వెన్సెస్ చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే పెద్దలు వరవరరావు గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రొఫెసర్ గారు అలాంటి వాళ్ళు కూడా ఇంకా జైల్లో కనీసం బెయిల్ మాట దేవుడు వరకు బెంచ్కే రావట్లేదు ఏదైనా. అంచేత ఎవరికి ఇందులో చట్టాన్ని చేతుల్లోకి తీసేసుకుందాం, కొన్ని విప్లవ సాహిత్యాలు భావజాలాలతో ప్రజల్లో పెనట్రేట్ చేసుకోవడానికి ఈ ఛానల్స్ త్రూగా వేదికలు క్రియేట్ చేసుకుందాం అన్నప్పుడు ఖచ్చితంగా విప్లవ సాహిత్యాల మీద నెక్స్ట్ రాడికల్ భావాల మీద ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యవస్థలు ఖచ్చితంగా ఉక్కుపాదంతోనే వాటిని అణకదొక్కుతాయి. సో ఇందులో రావణేం అతీతుడు కాదు దాంట్లో. కానీ ఇక్కడ వచ్చిందల్లా ఏంటంటే ఈ ఛార్జ్ షీట్ వేసి లేదంటే రేపు పొద్దున్న కోర్టులో ఇతన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ ఇందాక లేదా మీరు యూట్యూబ్లో ఉన్నవి డిలీట్ అయ్యి అంటే ఇవాళ అదేం పెద్ద ర్యాకెట్ సైన్స్ కాదు. ఇవాళ పోలీస్ వ్యవస్థలో ఉన్న పటిష్టమైన టెక్నాలజీని వాళ్ళు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చాలా ఈజీగాను చాలా తృణప్రాయంగా దాన్ని పట్టుకోగలరు. పట్టుకొచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్స్ని ఎంతవరకు అట్రిబ్యూట్ చేస్తూ అతను జస్టిఫికేషన్స్ ఉంటాయన్నవి అతను పక్కన వాదించే డిఫెన్స్ లాయర్ కానీ లేకపోతే ఇతను సబ్మిట్ చేయవలసిన సబ్మిషన్స్ ఏవైతే కోర్టులో ఉంటాయో అవి ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. 22 ప్రశ్నలు అడిగిన దానికి ఒకదానికి కూడా సమాధానం చెప్పనప్పుడు ఖచ్చితంగా పోలీసు కస్టడీకి అడగడం సర్వసాధారణమైన ప్రక్రియ. అది అయినప్పుడు మహా ఇతరులే చాలా కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. పోలీసు వ్యవస్థతో కొంత సంయమనాలని విచక్షణల్ని కోల్పోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అదైతే నేను చెప్పగలను. న్యాయ వ్యవస్థతో అంటారా మొన్న 4 బెయిల్లు అతనికి కన్సాక్యూటివ్గా వచ్చాయి. ఈ విషయంలో ఈ దేశద్రోహ కేసు కానీ ఉపా కేసుని కానీ అది అతని మీద అభియోగం మోపే పద్ధతిలో పెట్టారా లేదంటే విత్ ఎవిడెన్సెస్ అండ్ సాక్ష్యాలను కనుక గౌరవ న్యాయస్థానంలో కన్విన్స్ చేయగలిగితే మాత్రం తీవ్ర పరిణామాలు. ఒక విషయం, మీరు ఆ రోజు పక్కనే ఉన్నారు కాబట్టి ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు మీకు అనిపించిందా కేసు పడిలో ఉన్నది మనోడు ఇబ్బంది పడతాడు అని? అంటే ఒకటండి, భావ ప్రకటన అన్నది ఎప్పుడైనా సరే అంటే కేసు పడిపోద్దా ఇబ్బంది పడతారా అన్నప్పుడు ఏంటంటే మీరేమనుకున్నారు ఆ మాటలు మీరు ప్రత్యక్షంగా? నేను అక్కడ ఫస్ట్ థింగ్ అక్కడ నేను ఉన్నాను, నేను విన్నాను, కానీ అది నాకు నచ్చలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక వేదిక ఎంచుకొని ఒక వ్యక్తుల్ని దూషించడానికి ఒక వేదిక అన్నది నేను ఎలక్షన్ మూవ్మెంట్ అనుకోండి, ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనుకోండి, జడశ్రావణ్ గారితో పార్టీ ఏదో ముఖ్యమంత్రి గారినో లేదంటే అపోజిషన్ లీడర్ని వెళ్ళాలని తిట్టాడంటే సమయం. కానీ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ డిస్ప్రపోర్షనేట్గా జరిగినవి మాత్రం ఖచ్చితంగా నేను కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనుకున్నాను. బట్ ఎంత త్వరితగతిన ఉంటాయి అనుకోలేదు. పైపెచ్చు నాకు అక్కడ గ్రౌండ్లో నాకు చాలామంది పోలీసు అధికారులు ఇంటెలిజెన్స్ వాళ్ళు కనపడ్డారు. అలాంటి దగ్గర ఖచ్చితంగా వాళ్ళ ప్రవర్తన నియమాలని ప్రతి ఒక్కరు పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఆ పర్యవేక్షణకి విఘాతం కలిగినప్పుడు అక్కడ ఏ కేసు పెట్టారన్న దానికన్నా ఇప్పుడు మీరు చెప్తున్నవి కొంచెం తీవ్రంగా కనబడుతున్నాయి. ఉపా కేసు దాకా అంత, ఎందుకంటే ఆ రోజు సభలో అతను మాడిన దానికి ఉపా కేసు అంత తీవ్రత లేదు. అది వ్యక్తిగత దోషంలు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో తీసుకుంటారు. ఈ వైసీపీ వాళ్ళు అయితే అమాయకులు ప్రతిచర్యలు లేని నిస్సాయ స్థితి కదా. ఎందుకు ప్రతిచర్యలు లేదండి? ఏమైంది? అన్న కేసులు వాళ్ళు పెట్టారు కదా.
జగన్మోహన్ రెడ్డి ఆవిధంగా తిట్టినప్పుడు ఇప్పుడు అలా కదా? అదే అంటున్నాను మా. ఇప్పుడు ఎవరన్నా రోజా గారిని ఆవిధంగా తిట్టినప్పుడు కూడా ఆ పైన ఆ బండ సత్రాన్ని పైన మేమేం కేసు పెట్టలేదు. అదేవిధంగా లోకేష్ గారు ఎంత భయంకరంగా తిట్టాడు, నువ్వా లేకుంటే నీ కూతురా నీ భార్య అనేటువంటి తిట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంటే తప్పని నేను చెప్పట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడుకొచ్చుకున్నప్పుడు సమయం సందర్భం అనేది ఉంటుంది. మేము సమయం సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాం సార్. యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే ఈ యొక్క వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడాడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే ఉప చట్టం పెట్టారో